హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రవి మ్యాథ్స్ స్పేస్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం ఫ్రాక్షన్స్ లెసన్ నుంచి. సో అదేమిటంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లేదా భిన్నాలను భాగించడం. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలోన అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. వాటి యొక్క లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే ఒకసారి చూసి నేర్చుకోండి, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఇది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక మనం ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసేటప్పుడు ఇలాంటివి మిడిల్లో చాలా వస్తుంటాయి అన్నమాట. సో ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలంటే కంపల్సరీగా ఈ ఫ్రాక్షన్స్ని మనం ఈజీగా డివైడ్ చేయాలి, ఆ ప్రాసెస్ నేర్చుకోవాలి. అది ఎలానో మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి లిజన్ చేయండి. ఫస్ట్ మనం ఫ్రాక్షన్గా డివైడ్ చేయాలంటే అసలు ఏమిటి? సో నార్మల్ నెంబర్స్ని డివైడ్ చేయాలంటే ఈజీగా చేయవచ్చు, కానీ ఫ్రాక్షన్ డివైడ్ చేయాలంటే డివిజన్ అనేది పాసిబుల్ కాదు ఫ్రాక్షన్స్తోని. ఎందుకంటే ఫ్రాక్షన్స్తోని డివైడ్ చేయాలంటే పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే డివిజన్ అంటే ఏంది? మీనింగ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే మనము డివిజన్ని ఏం చేస్తున్నామంటే రివర్స్లో చేయడం వల్ల మనం ఆన్సర్ని రాస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది డైరెక్ట్గా చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే డివిజన్ అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు? డివిజన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆ యొక్క డెఫినేషన్ యూజ్ చేసి మనము డివిజన్ చేస్తాం, ఓకేనా. మనకు ఆల్రెడీ ఏం తెలుసు? మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలను గుణించడం ఎలాగో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటే ఏమిటి, అది ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. అది చేయాలి అంటే ఫస్ట్ ఒక టాపిక్ అండర్స్టూడ్ చేసుకోవాలి. ఏందయ్యా ఆ టాపిక్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్. అంటే మీనింగ్ ఏంది? రెసిప్రోకల్ అంటే ఏమిటి? దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా అంటారు. అంటే ఏదైనా ఒక నెంబర్ని దాని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది 1 వస్తే ఆ నెంబర్ని రెసిప్రోకల్ అంటాం. ఎలానో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు నేను ఈ నెంబర్కే తీసుకుంటా. ఇప్పుడు 1/8ని రెసిప్రోకల్గా రాయాలి. అంటే రెసిప్రోకల్కి అనదర్ నేమ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా అంటాం. అంటే ఎలా? ఇప్పుడు ఈ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుందో ఆ నెంబర్ని రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, 1/8కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని 8/1తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఎలా వస్తుంది? సో 8 1 క్యాన్సిల్ అయిపోయి 1/1 అంటే 1/1 అంటే ఆన్సర్ 1. సో ఈ నెంబర్ని 8/1ని రెసిప్రోకల్ ఆఫ్ దిస్ 1/8 అంటాం. అర్థమైందా? For what number if I multiply to the given number, the answer should become 1. That number is called as a reciprocal of that numbers. ఇప్పుడు సిమిలర్గా 8/1 రెసిప్రోకల్ ఏమవుతుంది అప్పటికి? 8/1 రెసిప్రోకల్ ఏమవుతుంది అప్పటికి? 1/8 అవుతుంది. వైస్ వర్స అనమాట. సో అగైన్ ఇట్లా క్యాన్సిల్ అవుతాయి, ఆన్సర్ అనేది 1 వస్తుంది. దీన్ని రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్స్ అంటారు. రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్స్. దీన్ని ఎలా రాయాలి అంటే వెరీ సింపుల్. ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయో దాన్ని రివర్స్ రాయాలి. అంటే డినామినేటర్లో ఉన్న నెంబర్ని న్యూమరేటర్ రాయాలి, న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్ రాసేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇంకొక నెంబర్, ఇప్పుడు 9/2కి రెసిప్రోకల్ ఏమవుతుందో చెప్పండి. 9/2కి రెసిప్రోకల్ డినామినేటర్లో ఉన్న నెంబర్ న్యూమరేటర్ రాస్తాం, న్యూమరేటర్లో ఉన్న నెంబర్ డినామినేటర్ రాస్తాం, అంటే రివర్స్ రాస్తాం. అప్పుడు ఆన్సర్ వస్తుంది 9 9 1 9 1 2 1 2 1 క్యాన్సిల్ అయిపోయి 1/1 ఆన్సర్ వచ్చేసి 1 వచ్చింది.
ఇప్పుడు 2/9 అనేది రెసిప్రోకల్ ఆఫ్ 9/2. సిమిలర్లీ 9/2 అనేది రెసిప్రోకల్ ఆఫ్ 2/9. సో ఈ టాపిక్ మనకి ఈజీ అర్థమైతే ఆన్సర్ అనేది ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇప్పుడు రెసిప్రోకల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే డివిజన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డివిజన్ ప్రాసెస్. ఓకేనా? డివిజన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంది? 1/8 డివైడెడ్ బై 9/2. 1/8 డివైడెడ్ బై 9/2. ఇందులో ఏది డివైజర్, ఏది డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉందో దాన్ని డివిడెండ్ అంటాం. డివిడెండ్ ఫస్ట్ ఇవి ఐడెంటిఫై చేయాలి. డివిడెండ్ ఏదైతే సెకండ్ నెంబర్ ఉందో దాన్ని ఎక్కడి నుంచి లెఫ్ట్ నుంచి ఫస్ట్ నెంబర్ని, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ని డివిడెండ్ అంటాం. సెకండ్ నెంబర్ని డివైజర్ అంటాం. ఏమంటాం? డివైజర్ అంటాం. దీన్ని డివిజన్ ఫామ్లో ఎలా రాస్తామో చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ అంటే 1/8 డివైడెడ్ బై 9/2. 9/2 లేదా ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 1/8 డివైడెడ్ బై సింబల్ వినుకులం సింబల్ డివైడెడ్ బై 9/2 ఇలా కూడా రాయొచ్చు. సో ఫ్రాక్షన్స్ని ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే. సో మనకి ఎగ్జామినేషన్లో ఎలాంటి ఫామ్లోనైనా ఇవ్వచ్చు. ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఏ ఫామ్లో ఇచ్చినా మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో ఏముందో చెక్ చేయండి. డివిడెండ్, ఇది డివిడెండ్. ఇది ఏమిది? డివైజర్. ఇది ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న నెంబర్ ఏమవుతుందండి? డివైజర్ అవుతుంది, డివిడెండ్ అవుతుంది. ఇది డివిడెండ్ అవుతుంది, ఇది డివైజర్ అవుతుంది. ఆల్రెడీ మనకు ఫ్రాక్షన్లో చూసినాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రాసెస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మీనింగ్ ఏంది? 1/8 డివైడెడ్ బై 9/2. సో వీటిలో ఏది డివిడెండ్, ఏది డివైజర్ అనేది కంపల్సరిగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా కష్టమవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ నుంచి అది డివిడెండ్ అవుతుంది ఫస్ట్ది. సెకండ్ ఏదైతే ఉందో అది డివైజర్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్ని అంటే డివిజన్ ప్రాసెస్ని చూద్దాం. సో మనం డివిడెండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, డివైజర్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలో చేస్తాం. డివిజన్ ఎలా చేస్తాం అంటే డైరెక్ట్ డివిజన్ ప్రాసెస్ చేయడం కుదరదు కాబట్టి, పాసిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డివిజన్ అంటే మనకు తెలుసు ఏమని? రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్. అంటే ఇప్పుడు 1/8ని ఎలా కన్వర్ట్ చేస్తున్నా? మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నా. మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నాం ఎలా? రివర్స్లో. అంటే ఇక్కడ ఏదైతే డివైజర్ నెంబర్ ఉందో అది రివర్స్గా రాయాలి, అంటే రెసిప్రోకల్గా రాయాలి. రిమెంబర్, ఏది రాయాలి? డివిడెండ్ రాయాలా, డివైజర్ రాయాలా? రెసిప్రోకల్గా అంటే డివిడెండ్ రాయకూడదు. ఏది రాయాలి అంటే డివైజర్ మాత్రమే రెసిప్రోకల్గా రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది రాయాలి? డివైజర్ మాత్రమే రెసిప్రోకల్గా రాయాలి. ఎప్పుడు? డివిజన్ నుంచి మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే డివిజన్ అనేది డైరెక్ట్గా పాసిబుల్ కాదు కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే రివర్స్, డివిజన్ నుంచి రివర్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే డివిజన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా? బై టేకింగ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది డివైజర్. బై టేకింగ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది డివైజర్. 9/2 ఉన్నది కదా, దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? రెసిప్రోకల్ ఏమవుతుంది? 9/2 రెసిప్రోకల్ 2/9. ఎలా? సో న్యూమరేటర్లో ఉన్న నెంబర్ డినామినేటర్ వస్తుంది, డినామినేటర్ నెంబర్ న్యూమరేటర్ వస్తుంది. అంటే 2/9 అనేది 9/2 యొక్క రెసిప్రోకల్. 2/9 ఈజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ 9/2 యాజ్ వెల్ యాజ్ 9/2 ఈజ్ ఏ రెసిప్రోకల్ ఆఫ్ 2/9, వైస్ వర్సా. ఓకేనా? ఎస్. నౌ ఇప్పుడు డివిజన్ సింబల్ ఏమైంది? మల్టిప్లికేషన్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ రాయొచ్చా? ఏం రాయాలి ఇక్కడ? రెసిప్రోకల్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్ అంటే 2/9 అవుతుంది. ఇప్పుడు డివిజన్ నుంచి మనం మల్టిప్లికేషన్ లేకి కన్వర్ట్ చేసినాం.
ఇప్పుడు ఆన్సర్ రాయాలి. మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కదా ఎలా రాయాలో. సో మల్టిప్లికేషన్ అనేది ఇంతకుముందు చేసినాం కాబట్టి ఆ ప్రాసెస్ అప్లై చేద్దాం. సో ఎలా చేద్దాం? సో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది, ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది, క్రాస్లో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది, ఇది సింప్లెస్ట్ ఫామ్లో లేదు కాబట్టి 2 1s 2 4s. సో 1/4 అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తామంటే న్యూమరేటర్ నెంబర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. అంటే 1/36. ఆన్సర్ ఏమొచ్చిందండి? 1/36. అర్థమైందా? సో ఇది డివిజన్ ప్రాసెస్. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది డైరెక్ట్గా చేయడం కుదరదు. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ డివిజన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? బై టేకింగ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది డివైజర్. రెసిప్రోకల్ అంటే ఏమిటి? రెసిప్రోకల్ అంటే ఏమిటంటే ఇచ్చినటువంటి నెంబర్స్కి ఏ నెంబర్ అయితే మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుందో ఆ నెంబర్ని రెసిప్రోకల్ అని అంటాం. దాన్ని ఎలా రాయాలంటే ఇచ్చినటువంటి నెంబర్ని రివర్స్గా అంటే న్యూమరేటర్ని డినామినేటర్ రాస్తాం, డినామినేటర్ ఉన్నటువంటి న్యూమరేటర్గా రాస్తాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంని చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఎలాంటి ఫ్రాక్షన్స్తో ఉన్నాయి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్తో ఉన్నాయి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్తో ఉన్నప్పుడు డివిజన్ ఎలా చేయాలి? సో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. సో ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ ప్రాసెస్. సో డైరెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాను? సో డినామినేటర్ నెంబర్ అనేది 3 వస్తుంది. ఎక్కడైతే ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏది ఉందో అదే ఇక్కడికి వస్తుంది కదా. ఇప్పుడు న్యూమరేటర్ ఎలా రాయాలి? సో మల్టిప్లై దిస్ 2 నెంబర్ యాడ్ విత్ 1. సో 3 2s 6, 6 + 1 is 7, 7/3. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 7/3 అవుతుంది. డివైడెడ్ బై నెక్స్ట్ ఇది చెప్పండి. సో 4 అనేది న్యూమరేటర్, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో న్యూమరేటర్ నెంబర్ ఎలా రాయాలి? సో మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ డినామినేటర్ నెంబర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని న్యూమరేటర్కి యాడ్ చేయాలి. అంటే 4 3s 12, 12 + 3 అంటే మల్టిప్లికేషన్ ప్లస్. సో 4 3s 12, 12 + 3 ఏమవుతుందంటే 12 + 3 15. సో 15/4 వచ్చింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసినాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసినాం. గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏమున్నది? ఇది స్టెప్ 1 అయితే. స్టెప్ 2 ఏమైంది? డివిజన్ అనేది మనం డైరెక్ట్గా చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తాం. అంటే డివిజన్ అనేది మనకు తెలుసు రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది. అంటే ఇప్పుడు 7/3. సో డివిజన్ డైరెక్ట్ చేయలేము కాబట్టి మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే సింబల్ మల్టిప్లికేషన్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏదైనా డైరెక్ట్ రాయవచ్చా? రాయకూడదు. ఎందుకు? ఒక సింబల్ నుంచి ఒక ఆపరేషన్ నుంచి నెక్స్ట్ ఆపరేషన్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి సేమ్ నెంబర్ అనేది రాదు. మళ్ళీ ఎలాంటి నెంబర్ వస్తుంది అంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ నెంబర్. రెసిప్రోకల్ ఆఫ్ దిస్ నెంబర్ ఏమవుతుంది? రెసిప్రోకల్ దిస్ నెంబర్కి సో 15/4 రివర్స్ ఏమవుతుంది? 4/15 అంటే డినామినేటర్ నెంబర్ న్యూమరేటర్ వస్తుంది, న్యూమరేటర్ నెంబర్ డినామినేటర్ వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అప్లై చేద్దాం. సో అప్లై చేద్దామా? ఎస్. మల్టిప్లికేషన్ ప్రాసెస్ మనకి ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఏం చెక్ చేస్తాం? ఆల్ ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయా లేదా, అండ్ వర్టికల్లీ అండ్ క్రాస్. సో వర్టికల్గా అయితే ఉన్నాయి, క్రాస్లో చెక్ చేయండి. క్రాస్లో కూడా ఉన్నాయి, అంతే కదా, క్రాస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 7/15 అనేది సో ఇది ప్రైమ్ నెంబర్, ఇది 15 అనేది కాంపోజిట్ నెంబర్. షుడ్ నాట్ కమ్ అదర్ టేబుల్ ఎక్సెప్ట్ 1. సో 4/3 కూడా అలాగానే ఉన్నది. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు జస్ట్ మల్టిప్లై న్యూమరేటర్ డినామినేటర్ అంటే 7 4s 28, 15 3s 45. సో ఆన్సర్ వచ్చేసి 28/45 అంటే 2 1/3 డివైడెడ్ బై 3 3/4. ఆన్సర్ ఏమొచ్చిందండి? 28/45 వచ్చింది. అండర్స్టాండ్ అయింది కదా ఎలా చేసినాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసినాం. అలాగే డివిజన్కి
మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసి మనకి మల్టిప్లికేషన్ ప్రాసెస్ తెలుసు కాబట్టి చేసినాం. ఎలా కన్వర్ట్ చేసినాం అంటే రెసిప్రోకల్ తీసుకొని కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంది లాస్ట్ ప్రాబ్లం? ఒకటేమో ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నది, ఒకటేమో నార్మల్ నెంబర్ ఉన్నది, అంటే హోల్ నెంబర్ ఉన్నది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు న్యాచురల్ నెంబర్స్ని, హోల్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని ఎలా ఫ్రాక్షన్గా రాయాలి. ఎలా ఫ్రాక్షన్ రాయాలి? ఆల్ నెంబర్స్కి బై డినామినేటర్ 1 పెట్టుకోవడం, అంటే డినామినేటర్లో 1 పెట్టడం ద్వారా ఇది ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. సో డినామినేటర్ 7, 7 to the 14 plus 2 16/17 డివైడెడ్ బై 8ని ఫ్రాక్షన్గా రాయండి, అంటే 8/1. అంతే కదా, ఫ్రాక్షన్స్ కాబట్టి అన్ని ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ ఫ్రాక్షన్గా రాసుకోవాలి, లేకపోతే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పటికి డివిజన్ డైరెక్ట్ చేయలేము కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా? బై టేకింగ్ ద రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్. ఏమవుతుంది దీని రెసిప్రోకల్? 8/1 అంటే 1/8 అవుతుంది. సో 1/8, 8/1 అయితే రివర్స్ 1/8 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ వర్టికల్గా సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నదా లేదా? ఎస్, సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నది. క్రాస్గా చెక్ చేయండి. సో 16/8 అంటే ఇక్కడ 16 అండ్ 8 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 8 కాబట్టి ఫ్యాక్టర్స్ 8తో క్యాన్సిల్ చేయొచ్చు. 8 1 8 2 సో 2/1 అనేది 1/7 అనేది క్రాస్లో సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ న్యూమరేటర్స్ అన్నిటి చేయండి, మల్టిప్లికేషన్ డినామినేటర్ చేయండి. 2 into 1 2 అవుతుంది, 7 into 1 7 అవుతుంది, 2/7 ఆన్సర్ వచ్చేసింది. ఇలా మనము డివిజన్ ప్రాసెస్ని కంప్లీట్గా ఈజీగా అర్థవంతంగా చేయగలుగుతాం. అండర్స్టూడ్? సో ఈ ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ ప్రాసెస్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇఫ్ మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ ఇంకా మోర్గా కావాలంటే ఏం చేయాలి, సో మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ని డిస్క్రిప్షన్లో మీరు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ టేక్ కేర్, బై.